హలో అండి అందరికి. మార్నింగ్ తీసుకున్న రొయ్యల్ని వాటిని శుభ్రంగా కడగడానికి 2, 3 అవర్స్ పైనే పట్టింది. వాటినైతే కర్రీ ఉండే ఉద్దేశం లేదు. కర్రీ వండాలి అంటే చాలా పెద్ద పెద్దవైతే రొయ్యలుండాలి. ఇవి చిన్న రొయ్యలు కాబట్టి బిర్యానీ అయితే వండుతున్నాను. అసలు నా పెళ్లి కాకముందు రొయ్యలు గీయలు ఏం తినేదాన్ని కాదు అసలు నేను. ఫిష్ అనేది కూడా అసలు టచ్చే ఉండేది కాదు నాకు. నేను మటన్ ఎంత హేట్ చేస్తానో అంతే హేట్ చేసేది సీ ఫుడ్. ఈ ఫిష్, ఫ్రాన్స్ అనేవి అసలు టచ్చే ఉండేవి కాదు నాకు. వన్స్ నాకు మ్యారేజ్ అయ్యిందో లేదో ఇక ఇవన్నీ అలవాటైపోయాయి. అంటారు పెద్దలు మనం ఏది వద్దనుకుంటామో అదే మనకి లైఫ్ లోకి వస్తది అని. అలాగే ఏమో గానీ నా లైఫ్ లోకి ఈ చేపలు రొయ్యలు వచ్చేసాయి. ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఎప్పుడు తిన్నాను, ఇంకా సెకండ్ ప్రెగ్నెన్సీకి స్మెల్లే నచ్చేది కాదు. ఇక రొయ్యలను అయితే అలవాటు తగ్గించుకోలేకపోయాను. ఇవి స్మెల్ లేకుండా చేస్తే మాత్రం బానే ఉంటాయి. ఇవన్నీ నేను అలవాటు చేసుకోవడానికి మా హస్బెండే కారణం. నేను తినకపోతుంటే తిట్టేవాడు, ఎందుకు తినవు అది ఇది అంటూ. ఆయన వల్లే టేస్ట్ చేయాల్సి వచ్చింది. తీరా టేస్ట్ చేశాక ఇక వదలలేకపోయాను ఈ రొయ్యలను అయితే. ఎంత నచ్చిన ఫుడ్ అయినా ఇంట్లో వాళ్ళతో కలిసి తింటేనే దానికి ఒక